వాళ్ళకంటే ఎక్కువ క్రేజ్ ఉంది నాకు. ఆ పికి కంటే నాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఈ పికికే ఎక్కువ ఉంది. హాయ్ బ్రదర్, ఏంటి ఈ దీక్ష? అన్న నేను బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నా. అంటే నిరాహార దీక్ష చేస్తే బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తారని నీకు ఎవరు చెప్పారు? అంటే గతంలో గంగవ్వకి ఇచ్చారు, పల్లవ ప్రశాంత్కి ఇచ్చారు, వాడు ఉత్తగానే వాడు తేజ వాడు ఉత్తగానే బిర్యానీ తిని బావాచి పోయి బిర్యానీ తిని యూట్యూబ్ ద్వారా ఎక్కువ మంది ఫాలోవర్స్ అని చెప్పేసి తీసుకున్నారు. కూలి బిడ్డ అంటే మా అమ్మ కూలి, మా నాన్న కూలి, నేను కూడా కూలి పని చేసిన. మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన. అంటే రైతు బిడ్డ అని పెట్టుకొని ఆయన వైరల్ అయ్యిండు, అదే ఫార్ములా ఫాలో అవుతాను కూలి బిడ్డ అని పెట్టుకుని. అంటే నేను ఒరిజినల్ అన్న, ఆయన ఒరిజినలా కాదా అన్న సంగతి నాకైతే తెలియదు, నేను ఆయనని ఫాలో కాలేదు. కాకపోతే ఒక కామన్ మ్యాన్ గెలవాలని చెప్పేసి మీరు త్వరలో ఆయనని వైరల్ చేసిరు, నేను కూడా నా వంతుగా కృషి చేసి అందరం కలిపి గెలిపించినాము. అసలు నీ పేరేంటి, మీ ఊరెక్కడ? మల్టీ స్టార్ మన్మధరాజా సినిమా నేమ్. ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటాను? బిగ్ బాస్ టాస్క్లు నా గోల్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక 0 to హీరో కావాలని వచ్చిన, సరైన అవకాశాలు దొరుకుతలేదు, చిన్న అవకాశాలు వస్తున్నాయి. ఫ్రెండు, దండోర క్యారెక్టరు, ఏదో చాయ్ తాగేది, టీ తాగేది, టిఫిన్ తినేది, చిన్నవి వస్తున్నాయి. అందు గురించి నేను ఎంచుకున్న ఏదైతే సినిమా హీరో కావాలని ఎంచుకున్నానో అది రిచ్ కాలేకపోతున్నా. రిచ్ కావాలనుకుంటే ఈ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, లేకపోతే మనీ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి. నాకున్నదే ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నదంటే మీడియానే నా బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. టాలెంట్ టన్నులు ఉంది. నేను ఎవరు అడిగినా అదే నీ బ్యాక్గ్రౌండ్ ఏదంటే నాకు మీడియా అని చెప్తున్నాను. నేను అంతే, మీడియాలోనే పుట్టినా, మీడియా అమ్మ. ఇప్పుడు నాకు అమ్మనాలు లేరు. ఖచ్చితంగా టైటిల్ కొడతా. కప్పు నాకు, డబ్బులు కూలి బిడ్డలకి. ఆయన అన్నాడు, ఆయన చేసిండా చేయలేదా అనేది కూడా నేను ఆయన ఫాలో కావట్లేదు. చేయలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. నేను మాత్రం ఖచ్చితంగా 100% చేస్తా. చెయ్యకపోతే చెప్పుల దండేసి, ఇక్కడే చెప్పుల దండేసి నేలక చీరేయండి, బాండ్ పేపర్ రాసిస్తా. ఎవరికి ఇస్తానో తెలుసా? డబ్బులన్నీ మినిమం డిగ్రీ అని చెప్పేసి ట్రస్ట్ ఏర్పాటు చేస్తా. వాళ్ళు వచ్చేసి వాళ్ళ నిజమా ఫేక్ అనేది మీరు డిసైడ్ చేయాలా. ఎందుకంటే మీరు మీడియా మామూలు కాదు, కరోనా కంటే ప్రమాదం. ఎక్కడ ఉన్న ఎలక పొక్కలను దాక్కున్నా కానీ ఎతికి మరీ బయటకు గుంజుకొస్తారు. దానికి నేనేం చేయలేను. రాకుండా చేయాల్సిన బాధ్యత మీది వాళ్ళది. నాగార్జున గారు, బిగ్ బాస్ గారు, నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక కూలి బిడ్డని, నేను ఒక అనాథని, నేను ఒక సినిమా యాక్టర్ని. హనుమాన్, హరిహర మల్లు, గొర్రె పురాణం సినిమాలు చేశాను. నేను హీరో కావాలని వచ్చాను, సరైన అవకాశాలు దొరుకుతలేవు. మీరు ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు చాలామందికి సినిమా అవకాశాలు వస్తున్నాయి, హీరోలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఒక కామన్ మ్యాన్కి, ఒక కూలి బిడ్డకి, ఒక అనాథకి, ఒక సినిమా యాక్టర్కి ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తనకి రిక్వెస్ట్ చేస్తున్నా. పెట్టుకుంటా, కొట్టమంటే కొడతా, తిట్టమంటే తిడతా, కొట్టించుకుంటా, తిట్టించుకుంటా, ఏదైనా చేస్తానా. వాళ్ళకంటే ఎక్కువ క్రేజ్ ఉంది నాకు. ఆ పికి కంటే నాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఈ పికికే ఎక్కువ ఉంది. ఇది మామూలు కాదు, AK-47 గన్ను. చాలా మంది అంటారు కదా, అరే నీ యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, నీకు ఫాలోవర్స్ లేరు అంటే, నా ఛానల్ లేదు, నాకు లేరు. నువ్వు ఐమాక్స్ కాడ ఉండే యూట్యూబ్ ఛానల్ కానీ, మీడియా కానీ ఓపెన్ చేసి చూడు, ఏది ఓపెన్ చేసినా నేనే కానీ వస్తా. ఇది కెరియర్, ఇది కెరియర్. కేర్ తీసుకుంటున్నా నా కెరియర్ మీద.
కేర్ తీసుకుంటున్నా. ఓకే. అది ఒకవేళ బిగ్ బాస్ వెళ్తే ఓటీపీలు ఎట్లా చేసుకుంటావు? ఏంది ఒకసారి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినావు, నామినేషన్ లో ఉన్నావు, ఆడియన్స్ కి ఓటీపీలు ఎట్లా చేస్తావు? హాయ్ గాయ్స్, ఐ యామ్ మల్టీస్టార్ మనమరాజా. నేను ఒక కూలి బిడ్డ, నేను ఒక అనాథ, నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక సినిమా యాక్టర్, నేను ఒక మీడియా బిడ్డని. నాకెవ్వరు లేరు. అంటే కూలి బిడ్డ సింపతి కార్డు ప్లే అయితే ఓట్లు పడతాయి అనుకుంటున్నావా? ఆడతా, అది కావాలి ఇది కావాలి, రెండు కావాలా. గేమ్ ఆడతా, గేమ్ ఆడగానే చక్కదనం కాదు, ఓట్లు కూడా పడాలి కదా. ఈ గేమ్ బ్రహ్మాండంగా గేమ్ ఆడారు, ఇక్కడ ఓట్లు పడక చాలా మంది బయటకు వచ్చేసారు కదా. రాని రాని వస్తే మంచిదే కదా. ఇంకోటి కూడా ఉన్నది, నాది ఓన్లీ నా తెలుగు, నాకొక్కడికే స్వార్థం కాదు. ఇక్కడ పెట్టా, మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, తమిళ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ మనది, మనకు అవకాశాలు రావాలా. మనకు అవకాశం, మన తెలుగు వాళ్ళకి, మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణకి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళతో పాటుగా నాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరు హిందీ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ ఎవ్వరికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి కూడా నేను దీక్ష చేస్తున్నా. మన వాళ్ళకి చూసేది ఎవరు? మన తెలుగు వాళ్ళు చూస్తున్నారు. ఆ వచ్చిన కంటెస్టెంట్లకు ఎవరికైనా తెలుగు రాకపోతే ఫస్ట్ వారానికే పోతున్నారుగా, అవునా కదా. అదే తెలుగు వాళ్ళకి ఇస్తే, మన ఆంధ్ర వాళ్ళకి ఇస్తే, మన తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఉంటారు, అవునా కదా. అది అందు గురించి దయచేసి నాకు అమ్మాయినా మీరే, నానైనా మీరే, ఎవరంటే మీడియా అంతే. ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తారు కదా ట్రోఫీ, ఈసారి మరి ఎవరి చేతుల నుంచి తీసుకుందాం అనుకుంటాను? ఎవరు వస్తే బాగుంటుంది? మీడియా చేతుల ముందే తీసుకుంటా, మీడియా చేతుల మీద తీసుకుంటా. ఓకే, అంతే. బిగ్ బాస్ లోపలికి గెస్టులు వస్తారు కదా, వాళ్ళ అమ్మ నాన్న, పక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వస్తారుగా. నా గెస్టులు ఎవరు వస్తారంటే మీడియా మిత్రులే వస్తారు. వచ్చే తగ్గేదేలే అంతే. వేరే వాళ్ళు ఒకవేళ ఎవరు లేరు, రారు. ఒకవేళ వచ్చినా నేను రానియను, అంతే. ఈ మైక్ పెట్టుకొని, ఆ కెమెరా పెట్టుకున్న వాళ్ళు వస్తే వాళ్ళకి. మరి నీకు మ్యారేజ్ అయిందా? కాలే. లవర్ ఉందా? అమ్మ లేదు, నాన్న లేదు, లవర్ లేదు, పిల్లలు లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. బిగ్ బాస్ పెళ్లి కూడా చేసుకున్నాను. అది మా బిగ్ బాస్ కి పోతే ఫేమ్ వస్తే అప్పుడన్నా పెళ్లి అవుతుందేమో, అప్పుడన్నా లవర్ దొరుకుతుందేమో. అమ్మాయిలకి చెప్పు మరి, అమ్మాయిలకి రిక్వెస్ట్ పెట్టుకో మరి. ఇప్పుడు పెట్టుకోను, ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన వెంట పడతారు. అంతేనా? అది